అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. హెచ్కే పర్మనెంట్ క్లినిక్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సో కొద్ది రోజులుగా దీని మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. అవన్నీ దాటుకొని ఆ కాన్సిక్వెన్సెస్ కోర్టులు అన్నీ పక్కన పెట్టేసి సో ఇప్పుడు హెచ్కే మళ్ళీ మన ముందుకు వస్తుంది. సో దానికి సంబంధించి ఏదైతే కాన్స్పిరసీ జరిగిందో, క్రిమినల్ కాన్స్పిరసీ పర్టికులర్గా బ్రాండ్ని, ఆ ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి సో దానికి ఏదైతే ఆ ఛార్జ్ షీట్లో పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు హెచ్కేకి నెక్స్ట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శేఖర్ భాష గారు మాట్లాడుతున్నాం. నమస్కారం అన్న. నమస్తే. ఏంటన్నా, హెచ్కేపై భారీ కుట్ర జరిగింది. సో దానివల్ల ఇది అంతా లేదు, వాళ్ళ దగ్గర అందరూ డాక్టర్లు మంచోళ్ళే ఉన్నారు, వాళ్ళకి అన్ని సర్టిఫికేట్లు కరెక్ట్గానే ఉన్నాయి, ఎవరితో పిచ్చి పిచ్చి వాళ్ళతో ఎవరితో కూడా వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేయకపోయినప్పటికీ కావాలని వాళ్ళ మీద కుట్ర జరిగింది అనేది పోలీస్ ఛార్జ్ షీట్లు పెట్టింది. ఏమంటారన్న? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అలాంటివి ఏమన్నా చేస్తే జనరల్గా ఏం చేయాలి? మనం ఫస్ట్ పోలీసులను అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయించాలి, తర్వాత దాని గురించి ఫైట్ చేయాలి. జనరల్గా మీడియాలో ఒక ప్రోటోకాల్ ఏంటంటే మనం ఎఫ్ఐఆర్ చేసి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి డిస్కషన్లో పెడతాం. దానికి ఎఫ్ఐఆర్ అవసరం లేదు మాట్లాడడానికి. ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా కూడా నువ్వు మాట్లాడచ్చు. ఎప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేసావు, పోలీసులు తీసుకోలేదు, నీ పక్క న్యాయం ఉందనుకున్నా కూడా నువ్వు వచ్చి తర్వాత మీడియాలో కూర్చోవచ్చు, మాట్లాడచ్చు. సరే, వాట్ ఎవర్. ఇప్పుడు ఈ హెచ్కే అనే విషయం కాకుండా ఓవరాల్గా ఒక ప్రాక్టీస్ ఒకటి, అదేంటంటే ఎక్స్టార్షన్. ఇది వీళ్ళు చేశారో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఎక్స్టార్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నీ మీద కేసు పెడతా, ఎంతో కొంత నాకు సెటిల్ చేయి అని ఒకటి. లేదు, మీడియాలో నీ మీద ఒక బ్యాడ్ క్యాంపెయిన్ ఒకటి షురూ చేస్తాం, నాకు ఎంతో సెటిల్ చేయి. ఇప్పుడు ఎలా అంటే పేర్లు ఎందుకులే కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు, ఆర్ బాగా పేరు మోస్తున్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు కొన్నిసార్లు యాడ్స్ కోసం ఒకళ్ళని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు ఎంతో కొంత యాడ్స్ అడుగుతారు. మేము అన్నప్పుడు సరే ఉంటే ఇస్తారు, లేకపోతే లేదనుకునే వాళ్ళు కొంతమంది. కానీ కొంతమంది మీరు ఇవ్వకపోతే మీరు చూసుకోండి, మీ మీద రకరకాల కంప్లైంట్లు వస్తున్నాయి, అవన్నిటికి కూడా బయటకు వెళ్తే మీరు బిజినెస్ కూలిపోద్ది, ఏమంటారు మీరు అంటే చేతనం చేసుకోపో అన్నాడు అనుకో. అక్కడ ఆ ఈగో క్లాష్ ఏదైనా వచ్చిన తర్వాత అక్కడ మొదలెడతారు. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఇప్పుడు నువ్వు నన్ను పిలిచినట్టుగా ఎవరో ఒకళ్ళు పిలిపించుకొని వాడట్లా వీడిట్లా, మేము అక్కడికి వెళ్ళాము, నాకు నేను ఆ క్లినిక్కి వెళ్ళాను, నా చర్మం అంతా కాలిపోయింది. ఎలా ఉంటాయి ఇప్పుడు? అదేదో ఆగడు సినిమా అనుకుంటా. ఒకప్పుడు నేను ఇలా నల్లగా ఉండేవాడిని, ఈ క్రీమ్ పూసుకోగానే తెల్లగా అయిపోయాను, లేపాలనుకుంటే అలా లేపచ్చు. లేదు, నేను తెల్లగా ఉండేవాడిని, ఈ క్రీమ్ పూసుకోగానే నల్లగా అయిపోయి ఒకటి వచ్చి చెప్పచ్చు. ఏముందో నలుగురు కూర్చోబెట్టి చెప్పించడం పెద్ద విషయం ఏం కాదు కదా. సో ఇక్కడ నేను చెప్పేది రైటా, లేకపోతే నల్లగా ఉండేవాడు తెల్లగా అయ్యాడా, తెల్లగా ఉండేవాడు నల్లగా అయ్యాడా, ఇది ఎవడైనా మీడియాలో కూర్చోబెట్టి నాలుగు మాటలు మాట్లాడించవచ్చు. బట్ దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా? లేదు, నిజాయితీగా చేస్తున్నారు. సో నిజంగా సరే వీళ్ళకి ఇది బాధితులు ఉన్నారు, వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి పోరాడాలి అనుకుని ఒక కంకణం కట్టుకొని ఎవరన్నా వస్తే నిజాయితీగా చేస్తుంటే ఒక రకం. లేదు, వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు కావచ్చు, లేకపోతే వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళ మీద ఇలా డిఫేమింగ్ కుట్ర చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రెండిట్లో ఏది అనేది నువ్వు నేను చెప్పడానికి కుదరదు. ఇది కోర్టు పోలీసులు, నువ్వు నేను కూడా చెప్పచ్చు. ఇప్పుడు మన దగ్గర సాక్ష్యాలు గట్టిగా ఉంటాయి. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఈ కోర్టు తీర్పు తర్వాత వచ్చి మాట్లాడాలి అంటే జనరల్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఒక కోర్టు కేసు తేలడానికి 3 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 8 ఏళ్ళు పట్టచ్చు. ఈ 8 ఏళ్ల వరకు పాపం వాళ్ళు అంతా మూసేసుకొని, ఆ కంపెనీ అంతా మూసేసుకొని ఏ రకమైన ఇది లేకుండా అలా నాశనం అయిపోవడం అదొకటి. తర్వాత కోర్టు తీర్పు ఇవ్వకపోయినా కూడా మీడియా ఇచ్చిన తీర్పు వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడాను రోడ్డును పడిపోయి అక్కడ పనిచేసే వాళ్ళకి ఉపాధి పోద్ది, అక్కడ డాక్టర్స్ కావచ్చు, ఆ క్లినిక్ కావచ్చు, అన్నీ మూసుకొని అంతా తాళం వేసుకొని బతుకు దేవుడానికి పారిపోవాల్సిన పరిస్థితి మీడియాలో జనరల్గా. ఇక్కడ కోర్టు తీర్పు చూసుకుంటే అన్న, ఏదైతే ఇప్పటిదాకా ఎలిగేషన్ చేస్తూ వచ్చారో నెగిటివ్ వీడియోస్ ఉన్నాయో అవి ఇకపై చేయకూడదు, ఉన్న వాటిని డిలీట్ చేయాలని ఇది ఒకటి కోర్టు తీర్పు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా ఎవరైతే ఈ క్రిమినల్ కాన్స్పిరసీ అన్నారో సో దానికి సంబంధించి హెచ్కే మీద కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు. ఏదైనా డ్రగ్స్ కావచ్చు, అంటే వాళ్ళు యూజ్ చేస్తున్న మెడిసిన్స్ కావచ్చు, ఆ ఇంజెక్షన్స్ కావచ్చు, గ్లూటాథియోన్ ఏదో వెల్నెస్ సంబంధించిన అన్నిటికి సంబంధించి
ఆ డ్రగ్స్ కావచ్చు, డిఎంహెచ్ఓకి లేకపోతే డిఎంహెచ్కి, మెడికల్ అసోసియేషన్కి వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు వచ్చి హెచ్కేకి వచ్చి రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ పోలీసులకి ఇచ్చి పోలీసుల త్రూ కోర్టుకి వెళ్ళింది. ఓకే, వీళ్ళు లీగల్గా టెక్నికల్గా కరెక్ట్గా ఉన్నారు అని చెప్పి. కాదు 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 ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏదైతే ఉందో అది మీడియాలో ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారా? మీడియాలో ఇచ్చారో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఇచ్చుంటే బెటర్. ఇచ్చారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అదే అంటున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడట్లా అన్నావు, సరే కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చారు, ఇన్వెస్టిగేట్ చేశారు. చేసిన తర్వాత లేదండి ఇట్లాంటిదేం లేదండి మంచిది అని చెప్పి వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే ఇచ్చారు. ఓకే, ఆ రిపోర్ట్ కూడా నాకు నచ్చలేదు, వాడిచ్చిన రిపోర్ట్ కూడా కరెక్ట్ కాదు, వాడు కూడా ఏదో తినేసాడు అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కేసు పెట్టాలి. నువ్వు పోలీస్ కేసు పెట్టచ్చు, లేకపోతే వాళ్ళపై అధికారులకు రాయొచ్చు, ఇలా ఏదో కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా నిజానికి నేను చెప్పాలంటే ఒకవేళ కనుక అటువంటి మంచి రిపోర్ట్లు కనుక వాళ్ళు ఇచ్చుంటే ఈ హెచ్కేలో ఇటువంటివి ఏమి జరగలేదు అని చెప్పి ఇచ్చారు. నేను చూసాను అది. ఓకే, సో డిఎంహెచ్ఓ కానీ లేకపోతే మెడికల్ వాళ్ళు కానీ ఇచ్చి ఉంటే అది నిజంగా వెల్ అండ్ గుడ్ ఫర్ హెచ్కే. ఎందుకంటే నేను అనుకున్నప్పుడు ఒక రకంగా ఇది హెచ్కేకి ప్లస్ అనుకున్నా. అదే ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి పునీతురాలుగా బయటపడిన సీతలాగా ఇప్పుడు నిందలేశారు, రాముడు అంతటి వాడే నిందేశాడు కాబట్టి, లేకపోతే ఎవరో చాకలవాడు నిందేశాడు. సో అగ్ని పరీక్ష నుంచి బయటపడ్డాక ఇంకేముంది దాంట్లో? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సర్టిఫికేట్. అయితే అయినా కూడా కింద పడ్డా నాదే పై చేయి అన్నట్టుగా లేదు, కోర్టు తీర్పు రాలేదు, కోర్టు తీర్పు వచ్చేదాకా వాళ్ళదే అని చెప్పి కనుక మనం మాట్లాడడం చేస్తే అది ఇప్పుడు కోర్టు తీర్పు రావాలంటే ఇక్కడ రెండు రకాలు. ఈ కోర్టు తీర్పు అనేది మిస్గైడ్ చేస్తున్నారు అందరూ. వీళ్ళు కేసు పెట్టారా, హెచ్కే వాళ్ళు కేసు పెట్టారా, లేకపోతే వాళ్ళకి అగ్నెస్ట్గా కేసు పెట్టారా? ఇక్కడ కోర్టు తీర్పు అనేది ఏంటంటే హెచ్కే వాళ్ళు ఎవరైతే వీళ్ళని డీఫేమ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టారు. సార్ ఇది ఒక మాఫియాలా తయారైంది సార్, యూట్యూబ్ మాఫియాలాగా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఇది పెట్టుకుని మా మీద ఇది చేస్తున్నారు, వచ్చేదో అడుగుతారు, ఇవ్వకపోతే ఈ రకంగా వీడియోలు చేస్తున్నారు మా మీద, ఇది ఆపండి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఇప్పుడు దాని గురించి తీర్పిస్తుంది, అంతేగాని వీళ్ళు వెళ్ళాల. ఎవరు ఈ సిండికేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి హెచ్కే మీద ఇగో హెచ్కే వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళ ఎక్విప్మెంట్ తప్పు ఉంది, వీళ్ళ వాడే అదేమంటారు క్రీములు ఏమైనా తప్పు ఉన్నాయి, వాటిని ఇది చేయండి, బ్యాన్ చేయండి అని చెప్పి నువ్వు ఏమైనా కేసు పెట్టావా? ఆ కేసు కనుక కోర్టులో ఉంటే ఆ కోర్టు కనుక తీర్పిచ్చే వరకు మీరు దీని గురించి మాట్లాడకూడదంటే అది వేరే విషయం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం మనం? వీళ్ళు కేసు పెట్టింది లేదు, ఎందుకు? ఏదో కంప్లైంట్ ఇచ్చారు, అవి కూడా వీగిపోయినాయి కదా. సో ఇది ఒక వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఒక పెద్ద బిజినెస్ ఉన్నప్పుడు ఇది వీళ్ళే కాదు, చాలా మంది. నేను నా జీవితంలో చూసిన కొన్ని వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. వస్తారు, బిజినెస్ అనే కాదు, ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆఫీసర్ దగ్గరికి వస్తారు, వచ్చి సార్ ఇట్లా మీరు బాగా సంపాదిస్తున్నారు, బాగా మేమేదో తీసుకుంటున్నారని మాకు తెలుస్తుంది, మేము ఏదో చేస్తున్నాం, మాకు కాస్త ఫండింగ్ ఇవ్వండి సార్ అంటారు. అంటే పోరా ఏం చేసుకోండి, రేపు పొద్దున్న పేపర్ చూడండి సార్. కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు చేసిన పనులు ఉన్నారు, అలాగే కొంతమంది రాడికల్స్ చేసిన పనులు ఉన్నారు, అలాగే ఇప్పుడు ఇటువంటి మాఫియా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పేరేంటి పూర్ణిమనా ఆవిడ వాళ్ళ పొద్దున ఒక స్టేటస్ పెట్టారు. నేను ఫస్ట్ ఏదో ర్యాండమ్గా సర్ఫ్ చేస్తున్నప్పుడు వచ్చిన పాపప్ పోయింది. దాంట్లో ఏంటంటే ఆవిడ క్లియర్గా పిటిషనరు రెస్పాండెంట్ అని మాట్లాడారు. నాకు అప్పటిదాకా వీళ్ళు పెట్టారేమో కేసు అనుకుంటున్నా నేను. తర్వాత విషయం ఏంటంటే నేను రెస్పాండెంట్ని వాళ్ళు పిటిషన్ అన్నారు. ఆవిడ మాటల్లో పూర్ణిమ అన్న మాటల్లో మేము రెస్పాండెంట్, వాళ్ళు పిటిషనర్. అంటే పిటిషనర్ అంటే ఎవరు? నీ మీద కేసు పెట్టిన వాళ్ళు. అంటే ఈమె వాళ్ళ మీద కేసు పెట్టలా, వాళ్ళే ఈవిడ మీద కేసు పెట్టారు, వీళ్ళు తప్పు చేస్తున్నారని. బట్ ఈవిడ ఇన్నాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లోను వాటిలోను వాదిస్తుంది ఏంటి? వాళ్ళు తప్పు చేస్తున్నారు. బట్ మరి ఈవిడ పెట్టిన కేసు ఏది? నువ్వు ఓన్లీ యూట్యూబ్లోనే వీడియోలు చేస్తావా? నిజంగా పోరాటం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు పోలీసుల దగ్గరికి కదా తీసుకెళ్ళాలి. పోలీసుల దగ్గర కేసు పెట్టావా? లేదు. సో నాకు ఒకవేళ అదే జరుగుంటే నేను పిటిషనర్, వాళ్ళు రెస్పాండెంట్ అనే మాట వచ్చి ఉండాలి. దీనికి తోడు ఆవిడ ఇంకొక మాట వాడారు, లీగల్ డెకరమ్ అని. నా అలాంటి లేమ్యాన్కి అంత అర్థమయ్యేంత నాలెడ్జ్ లేదు. సరే, చట్టానికి హుందాదనంగా మనం వ్యవహరించాలి, చట్టాన్ని మనం గౌరవించాలి అనేది దాని అర్థం కావచ్చు లీగల్ డెకరమ్ అంటే. సరే, లీగల్ డెకరమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఒక పబ్లిక్ డాక్యుమెంట్, దాన్ని చూపించవచ్చు మనం. ఛార్జ్ షీట్ నాట్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, ఓకే, దాన్ని చూపించకూడదు. బట్ దాంట్లో ఉన్న కంటెంట్ని వేగ్గా ప్రస్తావించవచ్చు ఎప్పుడు? సిఏ గారే మాట్లాడినప్పుడు. అండ్ ఇక్కడ ఈవిడ అన్నమాట లీగల్ డెకరమ్ అనేది
ఇప్పుడు మీరు ఒక 100 వీడియోలో 200 వీడియోలో వీళ్ళ మీద బురద జల్లుతూనే వీడియోలు చేశారు అనుకుందాం, లేకపోతే మీరు అనుకున్నట్టుగా సో కాల్డ్ మీ పక్కనే న్యాయం ఉందనుకుందాం, మీరే వీడియోలు చేశారు అనుకుందాం. మరి లీగల్ డెకరం అని మాట్లాడినప్పుడు అంటే చట్టానికి మీరు గౌరవం ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మాట్లాడారా? ఏ ఎఫ్ఐఆర్ ఏ ఇది లేకుండా మీరు ఇన్నాళ్ళు ఒక 100 వీడియోలు చేసేసి వాళ్ళు రిటర్న్లో లేదు మా మీద క్రిమినల్ కాన్స్పరసీ జరిగింది అని చెప్పి ఛార్జ్ షీట్లో పోలీస్ ఎంక్వైరీలో తేలింది అనే విషయం వాళ్ళు ఏం చెప్పారు, కోర్టులో తేలిందల్లా పోలీస్ ఎంక్వైరీలో ఇది తేలింది అని చెప్తే అది చెప్పకూడదట, అది లీగల్ డెకరం కాదట. అది అలా కాకుండా అసలు ఏ కేసు లేకుండా ఏ ఎఫ్ఐఆర్, ఇప్పుడు పోనీ వాళ్ళ మీద ఏదైనా కేసు ఉందా, ఇది వదిలేసి ప్రీవియస్గా ఏదైనా కేసు ఉందా వాళ్ళ మీద, లేదు. హెచ్కే వాళ్ళ మీద ఇండియా వైడ్లో ఎక్కడైనా సరే ఒక కేసు ఉండుంటే దాన్ని గుర్తిస్తూ పలానా దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఇది చేశారు కాబట్టి ఇది కూడా చేసి ఉండొచ్చు అని మాట్లాడినా ఒక అర్థం. అసలు ఏ రకమైన ఎఫ్ఐఆర్ లేని వాళ్ళ మీద 100 వీడియోలు చేసేసి ఇవాళ లీగల్ డెకరం గురించి మనం ఎట్లా మాట్లాడతాం? సో లీగల్ డెకరం అంటే ఏంటంటే నువ్వు ఒక కేసు పెట్టు, ఎఫ్ఐఆర్ తీసుకురా, ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి కూర్చో, ఇదిగోండి వీళ్ళు ఫలానా చేశారు అని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్పుకుంటారు. అది పద్ధతి. అసలు నువ్వు కేసే పెట్టకుండా జస్ట్ ఒక యూట్యూబ్లో నాన్ స్టాప్గా వీడియోలు చేసేసి ఇదిగో అన్యాయం అయిపోతున్నారు, అదిగో అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి సరే కంప్లైంట్లు ఇచ్చావు, రెస్పెక్టివ్ అథారిటీస్కి కంప్లైంట్లు ఇచ్చావు, ఎవరు నువ్వు అన్నట్టుగా మెడికల్ లేవు డిఎంఎన్హెచ్, మరి వాళ్ళైనా ఇచ్చినవి ఏమైనా ఉండాలా? అవైనా చూపించారా? లేదు కదా. అవన్నీ కూడా నువ్వు పాజిటివ్గానే వచ్చినాయని చెప్తున్నావు. మరి అలాంటప్పుడు కాన్స్పిరసీ కాక ఇంకేమంటారు? సాక్షాత్తు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సిఐ గారే ఇది క్రిమినల్ కాన్స్పిరసీ జరిగింది, కావాలని ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని డిఫేమ్ చేయడానికి కుట్ర జరిగింది అని చెప్పి ఆయన ఇన్వెస్టిగేషన్లో తేలిందని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో తేలింది, అది కోర్టు చెప్పాలి కదా అని ఈవిడ అంటది. కోర్టు ఎప్పుడు చెప్తుంది? ఓ 7 ఏళ్ళకో 8 ఏళ్ళకో చెప్తుంది కదా. కోర్టు చెప్పినప్పుడే నువ్వు మాట్లాడేయాలంటే నువ్వు కేసు పెట్టి అది కోర్టుకు వెళ్ళి అక్కడ కోర్టులో కేసు గెలిచిన తర్వాత ఏది వీడిట అవకతవకలు చేస్తున్నారని చెప్పి ఈవిడ కేసు పెట్టి గెలిచిన తర్వాత మాట్లాడాలి. అది కదా లీగల్ డెకరం అంటే. మరి ఇదేం లీగల్ డెకరము? అది లీగల్ డెకరం అంటే చట్టానికి మనం ఆ హుందాతనం ఆ గౌరవం ఇవ్వాలనేది. మరి మనం చేయకపోగా మేం చేస్తే రైటు, మేము ఇస్తే గిచ్చించుకోవాలి, అవతల వాళ్ళు దానికి సమాధానం చెప్తే కూడా చెప్పడానికి లేదు. లీగల్ డెకరం అనేది అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు. సో నేను అనేది అదే, నేను చేస్తేనే సంవత్సరం అనడం కరెక్ట్ కాదు. ఒకసారి మీడియాలోకి వచ్చిన తర్వాత మీరు ఒక విమర్శ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రతి విమర్శలు ఉంటాయి. అది ఎదుర్కోవడం చేత కాకపోతే మీరు అసలు రావడమే కరెక్ట్ కాదు మీడియాకి. అవును, మీరు వచ్చినప్పుడు విమర్శలకి ప్రతి విమర్శలు ఉంటాయి, సహేతుకరమైన ప్రశ్నలకి మీరు ఆన్సర్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈరోజు వాళ్ళు లేవనెత్తుతున్న ఎవరు హెచ్కే వాళ్ళు చూపిస్తున్న విషయం మామూలు సాధారణంగా ఏదో ఎవడో యూట్యూబర్ వచ్చి అని చెప్పేసింది కాదు. అఫీషియల్గా ఒక ఎంక్వైరీ జరిగింది, ఆ ఎంక్వైరీలో వచ్చిన రిపోర్టు దాన్ని ప్రస్తావిస్తున్నారు, దాని గొంతు నొక్కేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఆన్ ద బేసిస్ ఆఫ్ లీగల్ డెకరం అని చెప్పి. ఖచ్చితంగా ఇది తెలియాలి, జనాలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ కోర్టులోకి వెళ్ళి కోర్టులో ఎప్పుడు తేలుతుందో తెలియదు. అప్పటిదాకా నువ్వు ఇలాగే వాళ్ళ మీద వీడియోలు చేసుకుంటూ పోయి వాళ్ళు ఆల్రెడీ చితికిపోయినారు ఇలా వీడియోల వల్ల. సో మొత్తం బిజినెస్ అంతా ముగించుకొని వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసేసుకున్నారు అనుకో, హూ ఇస్ రెస్పాన్సిబుల్? అది కూడా తప్పు లేదు, తప్పు లేని వాళ్ళు అనే అధికారం మనకి ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మీడియా ఇలాగే మాట్లాడతారు. మీడియా కోర్టులు అయ్యేదాకా ఎప్పుడు మాట్లాడరు, కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాతే మాట్లాడాలంటే. ఎఫ్ఐఆర్ రాగానే మన మీడియా సోదరులందరూ కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా జరిగినట్టే మాట్లాడతాం కదా. ఎఫ్ఐఆర్ కోర్టు తీర్పు అయ్యేది ఎప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. టైం పడుతుంది. ఎఫ్ఐఆర్ కన్నా ఛార్జ్ షీట్ ఈజ్ ఇంకా పవర్ఫుల్. ఛార్జ్ షీట్లో అంటే దాన్ని ఎఫ్ఐఆర్ అనేది ఏంటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే. ఎఫ్ఐఆర్లో నీకు అవకతవకలు ఉండొచ్చు కాక, ఛార్జ్ షీట్లో దట్ ఈస్ ఎ కంప్లీట్ ఎంక్వైరీ రిపోర్ట్ బై ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. దీని మీద దీనికన్నా చాలా సబ్స్టాన్షియల్ బిలీవబుల్ థింగ్ ఇది. దీన్ని నువ్వు మ్యానిపులేట్ చేద్దాము అంటే అవ్వదు. సో ఇక కోర్టుకి వెళ్ళిన తర్వాత అది వెళ్తాయి. నేను అనేది ఏంటంటే ఇవి వాళ్ళకి ఖచ్చితంగా బయట పెట్టుకునే హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చితికిపోయిన సంస్థ అది. అవును, ఓకే, నువ్వు ఛార్జ్షీట్ డైరెక్ట్గా చూపించక్కర్లా. అవును, ఛార్జ్షీట్ గురించి ఆయన మాట్లాడారు, సిఐ గారు మాట్లాడారు, దాంట్లో మాకు ఇది వచ్చిందని చెప్పుకునే. ఎందుకంటే ఛార్జ్షీట్ అయిన తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు గివ్ ఇట్ టు ద కంప్లైనెంట్. పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇస్తారు. అలాగే ఈవిడ కూడా తెచ్చుకోవచ్చు పోయి
కోర్టులో క్లెయిమ్ చేసుకుంటే అక్యూజ్డ్ కూడా ఆ ఛార్జ్ షీట్లో ఏముందో ఇస్తారు. సో ఇప్పుడు ఆ దాంట్లో ఏదైనా ఇదేంది అదేంటంటే తర్వాత మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. బట్ అది అసలు కంప్లీట్గా బయట పెట్టకూడదు, దాచిపెట్టాలంటే ఏంటిది? నేను చెప్పిందే వినాలి ప్రపంచం, వేరే వాళ్ళు ఏం మాట్లాడకూడదు. మళ్ళీ ఏమన్నా అంటే లీగల్ డెకరం కరెక్ట్ కాదు. అదే లీగల్ డెకరం మీరు పాటించి ఉంటే ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు వెళ్ళి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. కనీసం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అయినా వచ్చి మాట్లాడి ఉండేవాళ్ళు. ఎఫ్ఐఆరే చేయించకుండా ఇన్ని వీడియోలు చేసేసి వందల వీడియోలు చేసేసి ఒక ఆర్గనైజేషన్ నడి రోడ్డు మీద పెట్టేసి ఇవాళ ఏం లేదు వాళ్ళ తప్పేం లేదని క్లీన్ చిట్ ఇస్తే అది కూడా బయటికి రాకూడదు అని మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం. థ్యాంక్ యూ అమ్మా. సో ఇది శేఖర్ భాష గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో హెచ్కే గురించి మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.